ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్లో భాగంగా చంద్రగిరి ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సులు బంద్ చేస్తూ ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాలలు, జడ్పీ హైస్కూల్, జూనియర్ ఇంటర్ కాలేజీలు మూసివేసి ప్రశాంతంగా బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాదురు ఎల్లయ్య మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, తద్వారా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. 6 సభ్యులు కలిగిన ధర్మాసనం తీర్పు భారతదేశంలో అంబేద్కర్ ఆలోచనతో పనిచేసే ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు బాధను వ్యక్తం చేస్తున్నారు. సామాజిక భద్రత లేని సమూహాలను విడగొడితే వారు భారతదేశంలో కనుమరుగవుతారని, బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్ దగ్గర నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వరకు 1935 2వ చట్టంలోని నివేదిక స్పష్టంగా చెప్పారని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన సాగించాల్సిన పాలకులు అందుకు విరుద్ధంగా వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చి అన్నదమ్ములుగా ఉన్న దళిత, గిరిజన వర్గాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంఘం అధ్యక్షులు పరమాల గోపి, శ్రీపతి, ఐతేపల్లి చంద్ర, చింతమాకుల కంజేరి కుమార్, పారాల పరమేశ్వరం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి యొక్క ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలు, మేధావర్గాలు, ఇతర ఆలోచనాపరులైనటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బాధను వ్యక్తం చేశారు. ఏదైతే ఒక సమూహాలుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులను వెనకబడిన వారు, అభివృద్ధి చెందిన వారు, చదువుకున్న వారు, చదువు లేని వారు, ధనికుడు, పేదవాడు అనే కారణం చేత ఈ వర్గాలను విడగొట్టకూడదు. అలా విడగొడితే ఈ వర్గాలు విడిపోయి చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి సామాజిక భద్రత లేని ఈ సమూహాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కనుమరుగైపోతారు. కాబట్టి వీళ్ళని విడగొట్టకూడదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ రిపోర్ట్ దగ్గర నుండి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అయితేనేమి 1935 2వ చట్టాలు ఈ భారతదేశానికి ఏర్పాటు చేసే దానికి మునుపు ఏర్పడినటువంటి ఫ్రాంచైజ్ కమిటీలో కూడా ఆయన మెమోరాండంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ పాలకులు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనతో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించాల్సిన ఈ పాలకులు విరుద్ధంగా వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చి ఈ యొక్క దళిత, గిరిజన వర్గాల్లోనే అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఈ వర్గాలను విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఎంత దుర్మార్గం! మీరు మాత్రం ఒక అశాస్త్రీయమైనటువంటి ఆలోచనతో హిందువులను విభజించే ప్రక్రియలో భాగమే ఈ యొక్క కులగణనని చెప్తున్నారే. రాజ్యాధికారం వైపే మమ్మల్ని ఆలోచింప చేయకుండా మా ప్రజలను నిరంతరము బానిసత్వ ధోరణిలోనే, ఆలోచించలేని ధోరణిలోనే పెడితే మాత్రం మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. 6 మంది జడ్జీలు రిజర్వేషన్ కి మద్దతు తెలిపారు. ఒకరు వచ్చింది యాంటీగా చెప్పారు. దానిపైన మాకు క్రిమిలేయర్ అదే దీనిపైన మాకు ఎస్సీ మాలకు అన్యాయం జరుగుతున్నది. అదే మాదిరిగా 15 ఆర్టికల్ 341 తో మాకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలనేసి మేము ఈ చంద్రగిరిలో అంబేద్కర్ ఆశయ పోరాట సమితి ఆధ్వర్యంలో టోటల్గా మండలంలో, జిల్లాలో, చుట్టుపక్కల మండలాలలో కూడా ఈరోజు చాలా సహకరించి మాకు ధర్నాల్లో పాల్గొన్న దానికి వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మేము అంచెలంచెలుగా దీన్ని మేము మా హక్కులు సాధించేంత వరకు నిరంతరము పోరాడుతూనే ఉంటామనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం.